నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలు కనుక చూసుకుంటే ముందుగా ఈనాడు ఎడిషన్ చూసుకుంటే 1,00,000 మంది మార్గదర్శకులు 15 లక్షల బంగారు కుటుంబాలు పేదల సాయం అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక 2029 నాటికి పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యం త్వరలో నిరుద్యోగ భృతి రౌడీలతో రాజకీయాలు చేయాల్సి వస్తోంది తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి ప్రజావేదికలో సీఎం చంద్రబాబు రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలు దేశంలో ఉపాధి కల్పనకు భారీ ప్రోత్సాహక పథకం 99,446 కోట్లతో ఈఎల్ఐ కేంద్ర మంత్రి మండలి ఆమోదం ఇక ప్రైవేటు రంగంలో పరిశోధనలకు 1,00,000 కోట్ల రూపాయలతో సంచిత నిధి 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా నూతన జాతీయ క్రీడా విధానం ప్రపంచ స్థాయి శిక్షణ క్రీడా సదుపాయాలపై ప్రత్యేక దృష్టి బహుముఖ ప్రజ్ఞశాలి పట్టాభిరామ్ కన్నుమూత గుండెపోటుతో ఆసుపత్రిలో తుది శ్వాస ఇంద్రజాలికుడు వ్యక్తిత్వ వికాస నిపుణుడు రచయిత ప్రఖ్యాతి మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి కౌన్సిలింగ్తో ఎన్నో కుటుంబాలకు బాసట ఒక చేత్తో బీజేపీ జెండా మరో చేత్తో కూటమి ఎజెండా రాష్ట్రంలో బీజేపీను తిరిగిలేని శక్తిగా తీర్చిదిద్దుతా పార్టీ వైభవం ప్రభుత్వ గొప్పతనం ప్రజల్లోకి తీసుకెళ్దాం బీజేపీ ఏపీ శాఖ నూతన అధ్యక్షుడు పివిఎస్ మాధవ్ రాజధాని మళ్లీ విడత భూమి సేకరణకు అంతా సిద్ధం మెజారిటీ గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభ పూర్తి త్వరలో నోటిఫికేషన్ తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే బూడిదే మిగిలింది సిగాచిలో పేలుడుకు 51 మంది బలి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది అతిపెద్ద ప్రమాదం బాంబుల్లా పేలిన రియాక్టర్లు కూలిన భవనాలు అంతకంతకు భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య ఒక పటాన్ చెరువు దవాఖానాలోనే 37 మృతదేహాలు మృతుల్లో 6 వ్యక్తులు తెలుగు రాష్ట్రాల వారు ఇప్పటివరకు 14 మృతదేహాల గుర్తింపు అప్పగింత 23 మృతదేహాల నుంచి DNA శాంపిల్ సేకరణ తమ వారి కుటుంబ సభ్యుల ఎదురుచూపులు ఇక గల్లంతైన బిడ్డల జాడకు చెప్పాలని చేతులెత్తి వేడుకోలు రైతుల పరిహారం ఫార్మాసిటీ ప్లాట్లపై గద్దల్లా వాలిన పెద్దలు మీర్ఖాన్పేట్ లేఅవుట్లో దళారుల దందా 350 ఎకరాల్లో లేఅవుట్ను అభివృద్ధి చేసిన కేసీఆర్ ప్రభుత్వం భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు గుంట ఇంటి స్థలం కేటాయింపు ఏడాదిన్నరగా పొజిషన్ ఇవ్వకుండా వేధిస్తున్న కాంగ్రెస్ సర్కార్ లేఅవుట్ల నుంచే 330 ఫీట్లు గ్రీన్ఫీల్డ్ హైవేల అలైన్మెంట్ ఖరారు ఇదే అదునుగా అన్నదాతలను భయపెడుతున్న కాంగ్రెస్ నేతలు అనధికారిక ఒప్పందాలు చేసుకుని అడ్డగోలుగా ఫ్లాట్ల కొనుగోలు 30,000 గజం ఉన్న చోట 4,000 నుంచి 5,000 చెల్లింపు ఇక యూరియా కొరత రైతున్న కుతకుత నేలకు ఒక్కసారి యూరియా ఇవ్వాలి మనకు లోటు వచ్చింది ఈ నెలలో ఇక రాదు ఒక్కసారి ఇచ్చిన రైతుకు మళ్ళీ యూరియా ఇవ్వద్దు రోజుకు 5 టన్నులకు మించి అమ్మితే జైలు శిక్ష అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడీలపై సస్పెన్షన్ వేటు తప్పదు అధికారులను హెచ్చరిస్తూ ఆడియోలు సర్క్యులేట్ యూరియా పంపిణీపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్ కేంద్రంపై నెపం నెట్టే యత్నం మళ్లీ పాత రోజులు క్యూ లైన్లలో చెప్పులు ఆధార్లు రైతుల కుస్తీలు పరిస్థితి చేయి దాటినా సమీక్ష చేయని సీఎం రేవంత్ కేంద్రానికి లేఖలు ప్రకటనలకే తుమ్మల పరిమితం ఇక బనకచెల్ల ఆగదంటే ఆగదు ఈ మాట అన్నది ఏపీ సీఎం కాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టుపై అనుమతుల నిరాకరణ తాత్కాలికమే ఒక్కొక్కరిగా మోదీ చంద్రబాబు రేవంత్ రెడ్డి స్పష్టీకరణ ఇక కృష్ణా గోదావరి జలాలపై చర్చిద్దామని బాబుకు పిలుపు బనకచెల్లపై పార్టీ నేతలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇక బనకచెల్ల బంద్ అయ్యేదాకా కొట్లాడతాం కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించగానే సంబరం కాదు హరీష్ రావు ప్రెస్ మీట్ తర్వాతే సర్కార్లో కదలిక సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ దగ్గర సబ్జెక్ట్ లేదు మాజీ మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల ఎమ్మెల్యేలు సంజయ్ పాడి కౌశిక్ రెడ్డి ధ్వజం ఇక పోలీస్ స్టేషన్లు కావు సెటిల్మెంట్ అడ్డాలు తానా మెట్లు ఎక్కాలంటేనే జనం భయపడుతున్నారు సివిల్ వివాదాలు పరిష్కరించే అధికారం వారికి ఇక్కడిది రాష్ట్రంలో పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు సెటిల్మెంట్లు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం మేమిచ్చేది 1,00,000 కోటి రూపాయలు అడిగిస్తాం పాసమైలాన్ బాధితులకు పరిహారంపై చేతులెత్తేసిన ప్రభుత్వ వాటాపై ప్రశ్నించిన జర్నలిస్టులపై సీఎం రేవంత్ అసహనం శాతాలు వాటాల సంగతి మీకెందుకంటూ రుసరుసలు
కేసీఆర్ సీఎంగా ఉంటే న్యాయం జరిగేది. శాపనార్థాలు కాంగ్రెస్కు తగులుతాయి. సిగాచి బాధితుల ఆగ్రహం. తెలంగాణ రైతుకు కేసీఆర్ మరణ శాసనం. మన నీటికి ఏపీకి తాకట్టు పెట్టారు. 2015లో కృష్ణా నీటిని రాసిచ్చారు. 811 టీఎంసీలకు 299 టీఎంసీలు చాలన్నారు. 2016లో గోదావరిలో 3000 టీఎంసీలు వరద నీరుందన్నారు. చంద్రబాబు గోదావరి నీటి వినియోగంపై సర్వే చేపట్టినా వ్యతిరేకించలేదు. జగన్ను ఇంటికి పిలిచి గోదావరి నీటితో రాయలసీమ సస్యశ్యామలమన్నారు. బీఆర్ఎస్ను బతికించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. ఇక రైల్వే సేవలన్నింటికీ ఒకే యాప్ రైల్వే వన్ సూపర్ యాప్ను ఆవిష్కరించిన రైల్వే మంత్రి. ఇక నదీ జలాల్లో వాటాలపై బీఆర్ఎస్ దగా. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో కేంద్రం బనకచెర్లపై ప్రతిపాదనను వెనక్కి పంపింది. మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ హాజరైన సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక 2 సంవత్సరాల్లో 3.5 కోట్ల ఉద్యోగాలు. దేశంలో ఉపాధి కల్పనకు భారీ ప్రోత్సాహక పథకం. 99,446 కోట్లతో ఈఎల్ఐ. కేంద్ర కేబినెట్ ఆమోదం. భూధాన్ భూముల్లో నిర్మాణాలపై నివేదికలు ఇవ్వండి. కోర్టు ధిక్కరణ పిటిషన్లో రంగారెడ్డి కలెక్టర్కు హైకోర్టు ఆదేశం. ప్రతివాదులుగా ఐఏఎస్లు, ఐపీఎస్లు. తెలంగాణలో అధికారమే లక్ష్యం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యపై పోరాడతాం. బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎస్ రామచంద్రరావు. బాధితుల స్వీకరణ. హాజరైన కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ నారపురాజు నరసింగరావు గారు ఉన్నారు. నరసింగరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. ఎస్ నరసింగరావు గారు, ఇవాళ ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారో ఇందులో భాగంగా అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి హాజరవ్వడం జరిగింది. మరి తెలంగాణ రైతులకు కేసీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరణ శాసనం రాశారు. మన నీటిని తాకట్టు పెట్టారు ఏపీకి అంటూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పటికే గత కొద్ది రోజులుగా కూడా ఇటు బనకచెర్ల, గోదావరి బనకచెర్లపై చర్చ కొనసాగుతూనే ఉన్నప్పటికీ మాత్రం కొలిక్కి మాత్రం రావడం లేదు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మేడం, మనందరికి తెలిసిన విషయమే 2001 నుంచి 2014 వరకు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా 3 అంశాలు: నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ మూడింటి బేస్ మీద ఉద్యమం జరిగింది. ఉద్యమం జరిగిన తర్వాత రాష్ట్ర విభజన జరిగాక, ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014లో నిన్న ఎట్లయితే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారో, 2014లో కూడా కేసీఆర్ అసెంబ్లీలో కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి గత 60 సంవత్సరాలుగా తెలంగాణకు ఎంత అన్యాయం జరిగింది, ఎవరి ద్వారా జరిగింది అనేటువంటిది ఒక బ్రహ్మాండమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన్నారు. దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఎజెండా రూపుదిద్దుకుంది. దాన్ని బట్టి వాళ్ళు కొంత పరిపాలన చేశారు. ఇక్కడ మనం దీన్ని ఎట్లా చూడాలంటే, కేవలం ఆ రోజున బీఆర్ఎస్ విమర్శలు చేసిన, లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నా కూడా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నదీ జలాలకు సంబంధించినటువంటి వాటాలకు సంబంధించినటువంటిది ఏ రాష్ట్రం ఎన్ని మిగులు జలాలు, ఎన్ని నికర జలాలు తీసుకోవాలి అనేటువంటిది, ఎగువ రాష్ట్రానికి ఎంత వస్తాయి, దిగువ రాష్ట్రానికి ఎంత వస్తాయి అనేటువంటిది ప్రతి ట్రిబ్యునల్ తీర్పులలో ఉంది, కేంద్ర జల సంఘం దగ్గర ఉంది. వీళ్ళు ఈ 2 రాష్ట్రాల వాళ్ళు ఎవరి రాష్ట్రంలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకుంటే మాట్లాడేటువంటి మాటలు ఒక రకంగా ఉంటాయి, కేంద్ర జల సంఘం దగ్గర కూర్చున్నప్పుడు మాట్లాడేటువంటి మాటలు, చర్చించినటువంటి అంశాలు, తీర్మానించిన అంశాలు ఒక రకంగా ఉంటే, మనం పాత పేపర్లు, పాత న్యూస్ తిరిగేసినా కూడా మనకు అది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అటు కేసీఆర్ అయినా కూడా, అటు కేసీఆర్ కావాల్సింది ఏంటి, తెలంగాణలో తన పార్టీ ఉనికి కావాలి, కాంగ్రెస్ను డ్యామేజ్ చేయాలి, ప్లస్ కొన్ని భావోద్వేగాలు ఉసుగొల్పాలి. ఇది లక్ష్యం కాబట్టి ఆయన ఆ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కనిపించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అట్లే. అంటే వాస్తవంగా ఈ 10 సంవత్సరాలు వదిలిపెట్టి మిగిలిన 60 సంవత్సరాల్లో ఎక్కువ భాగం ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటిది కాంగ్రెస్. మరి అంటే రేవంత్ రెడ్డి ఎవరిని విమర్శిస్తున్నాడు అంటే, గత పాలకులు అంటే అందులో కాంగ్రెస్ పార్టీ కూడా వస్తుంది కదా, లేకపోతే రేవంత్ రెడ్డి నేనే కాంగ్రెస్, నా తర్వాత వచ్చినటువంటి రాష్ట్ర విభజన తర్వాత ఇదే మొదలు అనుకుంటున్నాడు అనేటువంటిది మనకు స్పష్టం లేదు. ఇంకో రెండో విషయం ఏంటంటే, నిన్నటి మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా అసలు ఈ చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది కానీ, ఎవరికి అసలు రాష్ట్రాల మధ్య
ఈ నీటి తగాదాలు రావడం అనేటువంటిదే చాలా దురదృష్టకరం. వచ్చినా కూడా అవి ఏంటంటే ఏదైతే మన ట్రిబ్యునల్లో ఉన్నాయో లేకపోతే కేంద్ర జలసంఘం చెప్పినటువంటి దీని ప్రకారం ఉందో దాని ప్రకారం కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. పరిష్కారం కానటువంటి సమస్య అంటూ ఏం లేదు, చర్చల ద్వారా మాత్రమే కావాలి. ఈ చర్చల ద్వారా చేసుకోవాల్సినటువంటి సమస్యని వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి ఉనికిని ఇది చేసుకోవడం కోసం ఇక జగన్ పట్టించుకోలేదు. జగన్ వెళ్ళి కేసీఆర్ దగ్గర హైదరాబాద్ లో కూర్చొని మంచి చక్కగా లంచ్ చేసి వచ్చారు తప్ప పట్టించుకోలేదు, నేనే చేస్తున్నాను అనేటువంటిది ఒకవైపు చంద్రబాబు నాయుడు ప్రయత్నం. అది కారణం ఏంటంటే వాళ్ళ కేంద్రంలో మాకు సపోర్ట్ ఉంది అని చెప్పడం కోసం. రేవంత్ రెడ్డి ఏంటి అంతా జగనే మన కేసీఆర్ చేశాడు, అతను ఏం చేయలేదండి. వాస్తవం ఏంటి అనేటువంటిది అయితే ఈ రెండు వాస్తవం కాదు. మనం రాజకీయాలు ఎట్లున్నా ప్రాంతీయ వైషమ్యాలు ఎట్లున్నా మనం ఒప్పుకోవాల్సినటువంటి అంగీకరించాల్సిన విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల్లో మాత్రం అంటే మొత్తం ఒక్కసారి తెలంగాణ అంతా మారిందా అని చెప్పలేను కానీ కాలువలు బాగు చేసుకున్నారు, వాగులకు సంబంధించినటువంటి బాగు చేసుకున్నారు, కొన్ని కల్వర్ట్లు నిర్మాణం చేసుకున్నారు, కొన్ని చెక్ డాములు నిర్మాణం చేసుకున్నారు. పాలమూరు లాంటి కరువు జిల్లా కూడా కొంతవరకు అయితే సస్యశ్యామలమైందని మనం ఒప్పుకోక తప్పదు. అలానే మొత్తం కేసీఆర్ విధానాలన్నీ కరెక్టా అంటే మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనబడుతుంది. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని అందరూ అంటున్నారు. అంత పెద్ద అవినీతి జరిగినటువంటి ప్రాజెక్టు ఒకవైపు కనపడుతుంది. కాబట్టి ప్రతి ప్రభుత్వంలో కొన్ని విజయాలు ఉంటాయి, కొన్ని వైఫల్యాలు ఉంటాయి. వాటి ఆధారంగా మనం సమీక్ష చేసుకుంటే వాస్తవం ఏమిటి అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఎస్, మరి నరసింహరావు గారు ఇవాళ తెలంగాణ సాధించుకుంది ముఖ్యంగా 3 అంశాల మీద, నీళ్లు, నిధులు, నియామకాలు. మరి ఈ 3 అమలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఇంత పెద్ద ఎత్తున విఫలమవుతుందంటారు? మరి రైతులకు అటు నీరు అందించడంలో, రైతులకు పలు సంక్షేమ పథకాలు అందించడంలో ముఖ్యంగా ఇవాళ తెలంగాణ సాధించుకుంది. యువత ఎన్నో అనేక రకాల ఉద్యమాలు చేసి బలిదానాలు చేసిన తెలంగాణ రాష్ట్రం ఇవాళ ముఖ్యంగా 3 అంశాలపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి ఎందుకు ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాయి? ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నాయి? మేడం, మన ట్యాగ్ లైనే నీళ్లు నియామకాలు. ఇవి మళ్ళీ మూడింటికి సంబంధించినంత వరకు దీనికి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం, రూట్ కాదు ఏంటి అంటే ఆర్థిక వనరులు. ఈ ఆర్థిక వనరులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మనం కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పాడు, మనది బంగారు తెలంగాణ, మనకు బ్రహ్మాండమైనటువంటి నిధులు ఉన్నాయని చెప్పేసి. కానీ ఆ ప్రభుత్వానికి ఉండేటువంటి ప్రాధాన్యత క్రమం ఉంటుంది చూసారా. ప్రతి ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రాధాన్యత క్రమం ఉంటుంది. కొన్ని ప్రభుత్వాలు కేవలం డెవలప్మెంట్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు, కొన్ని ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, కొంతమంది ఈ రాజకీయ నాయకులు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు. దురదృష్టవశాత్తు మన తెలంగాణలో ఏమైందంటే డెవలప్మెంట్ కన్నా అంటే మనం తెలంగాణ కోసం కొట్లాడాము, తెలంగాణ వచ్చేసింది, ఆ నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పుకోవడం కోసం బాగుంటుంది తప్ప వీటిని అసలు ఎక్కడ మనం ఉన్నాం, ఆ నిధులకు కావాల్సినటువంటి అంటే నీళ్ళకు కావాల్సినటువంటి ఇవ్వడానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులు మొత్తం అసలు ఎన్ని కావాలి, వాటి వ్యయం ఎంత అవుతుంది, దానికి సంబంధించినటువంటి మనం ఎంత భరిస్తాం, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే సఖ్యతగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడేటువంటి విధానం గత 11 సంవత్సరాల్లో మనం ఎప్పుడు చూడలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు, ఎవరి కోసం ఇస్తారు, వాళ్ళేంటి వీళ్ళేంటి, ఇలాంటి ధోరణే కనిపించింది తప్ప అసలు మనకు కావాల్సిన మన లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యం చేరుకోవాలంటే ఆ మార్గంలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు మనం వేటిని అధిగమించాలనేటువంటి దాంట్లో అయితే మాత్రం ఎక్కడ విజన్ కనిపించలేదు నాకు. ఆ కనిపించకపోవడం కారణంగా ఏం చెప్తున్నాం, ఇప్పటికి మనం కాళేశ్వరం దాదాపు అన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టు ఇప్పుడు వీళ్ళు ఉపయోగం లేకుండా పోతుంది, ఇప్పటిదాకా లేదు. ఇట్లా ఈ ప్రభుత్వాలు ప్రాధాన్యత క్రమం మారినప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క విజన్ ప్రకారం వాళ్ళు ఇంకోటి తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా ఇక్కడ స్థల సేకరణ, భూమి సేకరణ చేసి దానికి వచ్చే నిధులు కేటాయించి సర్వే చేసి అవన్నీ అట్లా పడుతుంది. మళ్ళీ ఇంకొక పార్టీ వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి ధోరణి. అట్లాగే అసలు మనకు ఈ మితిమీరిన సంక్షేమ పథకాల మీద ఖర్చు పెట్టడం వల్ల కూడా ఏమైంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక్కసారే కుదేలైపోయింది. మనకు గతంలోనే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు గుర్తుపెట్టుకోండి మేడం, చాలా ప్రెస్ మీట్లలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్ఎంబి నిధులకు సంబంధించినటువంటి ఆ సడలింపులు ఏవైతే ఉన్నాయో, రిలాక్సేషన్స్ ఇంకా మాకు ఎక్కువ కావాలి, మేము అప్పు తెచ్చుకుంటామంటే మీరెవరు అడ్డుకోవడానికి అనేటువంటిది ప్రెస్ మీట్ లో మనం చూస్తున్నాం. అంటే ఏంటి, మనకు ఒకవైపు ఏమో మన ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటూనే మళ్ళీ మనకు అప్పు కావాలి, అప్పుకి కొన్ని కేంద్ర ప్రభుత్వము, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్ ఇంకా సరళతరం చేస్తే మేము ఇంకా ఎక్కువ అప్పు చేస్తా ఉన్నారు.
అంటే మొదట చెప్పినటువంటి మాటకు రెండో చెప్పిన మాటకు ఎక్కడ కూడా పొందన లేకపోవడం వల్ల ఈ రోజు మనం ఈ రకమైనటువంటి చర్చ చేసుకుంటున్నాం. 2023లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా ఏం చేస్తుంది, వాళ్ళు కూడా కొన్ని 6 హామీలని 10 హామీలని ఉచిత హామీలని ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ హామీలను నిలబెట్టుకుని అధికారంలో కొనసాగాలా, లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలనేటువంటిది వాళ్ళకి అర్థం కానటువంటి ఒక అయోమయమైనటువంటి త్రిశంకు స్వర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? లేదు, వాళ్ళ హామీలు అమలు పరచాలంటే డబ్బులు కావాలి. డబ్బులు మన దగ్గర లేవు అనేటువంటి విషయం ముఖ్యమంత్రి చాలా సార్లు చెప్పారు. స్వయంగా ఆయనే చెప్తున్నాడు, నేను ఢిల్లీ వెళ్ళా కూడా నన్ను అడుక్కోవడానికి వచ్చినట్టు చూస్తున్నారు, మన చెప్పులు లేకుండా కూడా తిరుగుతున్నామని. ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే ఓవర్కమ్ ఏం చేయాలి? ప్రజల దృష్టి దాన్ని టర్న్ చేయాలి. ఆ టర్న్ చేయాలంటే ఏం చేయాలి? దీనంతటికి కేసీఆర్ కారణం, టీఆర్ఎస్ కారణం, హరీష్ రావు కారణం. అంటే ప్రజలు కొంచెం మీడియాలో న్యూస్ రావడం వల్ల అటు టర్న్ అయిపోతుంది, ప్రస్తుతానికి కొంచెం తాత్కాలిక ఉపశమనం జరుగుతుంది అనేటువంటి భావన అయి ఉండొచ్చు, నేను అనుకుంటున్నా. అట్లాగే తప్ప దీని మీద నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒకసారి మనం అమరావతి వెళ్ళి ఆయనతో కూర్చొని మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మన ఇద్దరం కలిసి, ఇద్దరు ఓల్డ్ ఫ్రెండ్స్ కాబట్టి మన ఇద్దరం కలిసి ఢిల్లీ వెళ్దాం, ఢిల్లీలో ఎట్లాగో మీ భాగస్వామ్యం ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉంది, కొంచెం మహారాష్ట్రానికి కూడా మీరు ఈమెయిల్ చేయండి, మీకు కావాల్సినటువంటి వెసులుబాట్లు మేము ఇస్తామని సయోధ్యతో కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ అది లేకుండా ఇంకా కేసీఆర్ దుర్మార్గం చేశాడు, కేసీఆర్ అలా చేశాడు, కేసీఆర్ ఇలా చేశాడు, కేసీఆర్ అలా చేశాడు కాబట్టి వీళ్ళకి అధికారం వచ్చింది. ఈ విషయం మర్చిపోయి ఇంకా కేసీఆర్ మీద ఆరోపణలు చేయడం అనేటువంటిది దురదృష్టకరం. దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం చూస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం కోసం చూడటం లేదనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎస్, నరసింగర్ వర్గ మరో అంశం చూసుకుంటే ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగింది, ఇటు ఏపీకి సంబంధించిన అధ్యక్ష ప్రకటన సభలో బీజేపీకి సంబంధించిన పార్టీ నేతలు నిరసన గలం విప్పారు. మరి కూటమి ప్రభుత్వంలో బీజేపీకి నేతలకు సరైన ప్రాధాన్యత గుర్తింపు లేదంటూ కూడా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు మేడం? మనం ఒకసారి 2014-19 మధ్యలో చూసినట్లయితే ఎన్డీఏ కూటమిగానే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. సరే, కొన్ని రాజకీయ కారణాల వల్ల 2018లో ఆయన బయటకు వచ్చిన తర్వాత బీజేపీ శత్రువు అయిపోయింది. తర్వాత ఆయనకు 2019లో ఓడిపోయిన తర్వాత నాకు నిలబెట్టడానికి మళ్ళీ ఆసరా కావాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు ఇరువైపు నుంచి జరిగిన తర్వాత మళ్ళీ 2024లో పొత్తు పెట్టుకున్నప్పుడు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి స్థాయి ఏంటి, అంటే ప్రజా బలం ఏంటి, ఎంత శాతం ఉంది, వాళ్ళు వ్యక్తిగతంగా ఇండివిజువల్గా పోటీ చేస్తే దాన్ని బట్టి వాళ్ళు చర్చలు చేసి చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ సరే, చంద్రబాబు నాయుడు బలమా బలహీనత, లేకపోతే బీజేపీ బలమా బలహీనత, నరేంద్ర మోడీ చరిష్మానా ఏమన్నా కానివ్వండి, వాళ్ళకు దగ్గర ఒక 12-11 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. అందులో 8 గెలిచారు. 6 పార్లమెంట్ స్థానాలు ఇస్తే 3 గెలిచారు. 3లో ఒకరు కేంద్ర మంత్రి అయ్యారు, ఒకరు రాష్ట్ర మంత్రి అయ్యారు బీజేపీ నుంచి. ఇంకా అంతకు మించి ఇంకోటి ఏంటంటే, ఇంకా ఎక్కువ పదవులు ఇవ్వాలన్నా కూడా అక్కడ మెజార్టీ రోల్ తెలుగుదేశం పార్టీ, దాని తర్వాత రోలు జనసేనది, దాని తర్వాత రోలు మాత్రమే బీజేపీది. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. దీన్ని అందరూ కూడా గ్రహించాలి, గుర్తించాల్సినటువంటి విషయం. ఇప్పుడు జనసేనని కాదు అని చెప్పేసి పదవులు బీజేపీకి ఎక్కువ రావు, తెలుగుదేశాన్ని కాదు అని చెప్పేసి పదవులు బీజేపీకి ఎక్కువ రావు. కాబట్టి బీజేపీ ఇక్కడ ఉండేటువంటి పొజిషన్ ఏంటి, 3వ స్థానంలో ఉంది. రెండో విషయం ఏంటంటే, ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలో జరిగినటువంటి మేనిఫెస్టో రిలీజ్ సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి మొత్తం మేనిఫెస్టో మీద బీజేపీ ఇది మాది అని ఓన్ చేసుకోలేదు, మనకు తెలిసిన విషయమే. అంటే దాంట్లో కూడా బీజేపీ కొంత పక్కన ఉంది. కారణం ఏంటి, ఇవన్నీ ఆర్థికకు సంబంధించినటువంటివి, రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇవన్నీ చేయడం సాధ్యం కాదనే ఉద్దేశం వాళ్ళకి తెలిసే పక్కన కూర్చున్నారు. ఇక పక్కన కూర్చున్నప్పుడు మంచో చెడో వాళ్ళ మధ్య ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందాన్ని ఈ 5 సంవత్సరాల పాటు ఈ టర్మ్లో కంప్లీట్ చేసుకునేటువంటి ప్రయత్నం ఇరువైపుల నుంచి చేయాలి. కానీ 1 సంవత్సరం కాకముందే నాకు ఆ పదవి లేదు, నాకు ఇది రాలేదు అనేటువంటి ప్రకటనలు చేయడం వల్ల ఏమైందంటే గందరగోళంలో పరిస్థితి దారితీసేటువంటి ప్రమాదం ఉంది. ఇందాక నేను ఇక్కడ తెలంగాణలో చెప్పినట్టే అసలు చేయాల్సినటువంటి లక్ష్యం ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు, రాజధాని ఎప్పుడు నిర్మాణం పూర్తి చేస్తారు అనేటువంటి పక్కకు పోతాయి. రాబోయే రోజుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ మధ్యలో వైషమ్యాలు అనేటువంటి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అందులో కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో వాళ్ళకు ఉండేటువంటి బలాన్ని ఆధారంగా చేసుకుని డిమాండ్స్ చేయాలి తప్ప గొంతెమ్మ కోరికలు కోల్తే దానివల్ల ప్రయోజనం ఉండదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం.
ఎస్ నరసింహరావు గారు, మరి ఇటు స్థానిక ఎన్నికల్లో కూడా మా వాటా మాకు ఇవ్వాల్సిందే అంటూ కూడా ఇప్పటికే బీజేపీ గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో అటు ఇటు టీడీపీకి ఏమో 80%, ఇటు జనసేనకేమో 15%, ఇటు బీజేపీకి కేవలం 5% వాటానే ఇస్తున్నారు. మరి వచ్చే ఆ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఆ బీజేపీ అనేది బలంగా ఉండాలంటే ఖచ్చితంగా మా వాటా మాకు కావాల్సింది అంటూ కూడా ఇప్పటికే ఆ పార్టీ నేతలు గట్టిగా ఆ నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఇటు బీజేపీతో పొత్తు లేకపోతే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోండి, ఒకసారి గమనించండి అంటూ కూడా మరోపక్క కొంత విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే వీటన్నింటిని కలిపి ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? మేడం, ఇందాకనే దీనికి సంబంధించినటువంటిది నేను చాలా స్పష్టంగా చెప్పాను. అంటే ఆ వాటా షేర్ అనేటువంటిది ఇప్పుడు మీరు 80-20 లేకపోతే 70-20 అని చెప్పారు కదా, దీనికి ప్రామాణికం ఏం లేదు. చంద్రబాబు నాయుడుది మెజార్టీ రోల్ దగ్గర వాళ్ళు 130+ ఏమో గెలిచినట్లుగా ఉంది. పవన్ కళ్యాణ్ 21-21 గెలిచారు. బీజేపీ వాళ్ళు 12-8 గెలిచారు. కాబట్టి వీళ్ళు అడగటము ఒక పద్ధతిగా ఉండాలి, వాళ్ళు ఇవ్వటం కూడా పద్ధతిగా ఉండాలి. ఎట్లా ఉండాలంటే ఇది పరస్పరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి మూడు పార్టీల మధ్యలో. దీనికోసం చిన్న గ్రామ పంచాయతీల కోసం, ఎంపీటీసీల కోసం వాళ్ళ దీర్ఘకాలిక లక్ష్యాల నుంచి దూరం జరగకూడదు. కారణాలు ఏమైనప్పటికీ కూడా, లేదా సైద్ధాంతిక భావజాలం ఎట్లా ఉన్నప్పటికీ కూడా, పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఆ మూడు పార్టీలు అంగీకరించి పొత్తుకొచ్చి ప్రజల ముందుకెళ్ళాయి. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ఈ 5 సంవత్సరాల కోసం. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఏ విధమైనటువంటి గొడవలు లేకుండా, ఒకరు కొన్ని సందర్భాల్లో ఒకరి మాట హెచ్చు కావచ్చు, ఒకరి మాట తగ్గించవచ్చు, ఒకరికి ఒక సీట్ ఎక్కువ రావచ్చు, ఒకరికి తక్కువ రావచ్చు, ఈ భేషజాలు పక్కన పెట్టుకొని పాలన చేయాలి తప్ప కేవలం నా వాటా ఇంత అంటే ఆ వాటాకి కొలమానం ఏంటి? కొలమానం ఏ పార్టీకి లేదు. ఇప్పుడు దేనికంటే ఇప్పుడు అక్కడ నేను లేకపోతే నువ్వు గెలవలేవు, నువ్వు లేకపోతే నేను ఓడిపోయేవాడిని. ఇవి ఆ ముగ్గురు మధ్యలో వాస్తవం. దాన్ని మనం అంగీకరించాల్సిన పరిస్థితి. కారణం ఏంటంటే తెలుగుదేశం ఎంత బలమైన పార్టీ అయినా కూడా మీకు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు టర్మ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 99 2014, 2024 ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 3 సార్లు కూడా ఆయన భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది మనందరం గుర్తించాల్సినటువంటి వాస్తవం. ఇది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లు గెలుస్తాయి అనేటువంటిది పక్కన పెడితే, వాళ్ళు 1, 2, 3 ఓట్ల శాతం ఎంతున్నా ఆ బలం తోడైతేనే గెలుస్తాను, ఆ బలం లేకపోతే నేను గెలవలేననేటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడుది. అది వాస్తవం కూడా, దాన్ని మనం అంగీకరించాలి. భారతీయ జనతా పార్టీ కూడా ఏం ఆలోచించాలి? మనకు వచ్చినటువంటి ఆ 8 అసెంబ్లీ స్థానాల్లోనే మనం జాగ్రత్తగా మన యొక్క ఎజెండాని కంప్లీట్ చేసుకుని పోతుండాలి. గ్రామ స్థాయిలో పార్టీని విస్తరించుకోవాలి. తద్వారా 8 నుంచి వచ్చే ఎన్నికల్లో 20-30 అడగాలి. తర్వాత నెమ్మదిగా మనం సొంతంగా మన కాళ్ళ మీద మనం ఎదగాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు చేయాలి. జనసేన కూడా అంతే. మధ్యలో వీళ్ళిద్దరికి మధ్యలో జనసేన, ఇంకా మనం జనసేన గురించి మర్చిపోతున్నాం. జనసేన భారతీయ జనతా పార్టీ కంటే పెద్ద పార్ట్నర్. ఈ విషయం మనం అంగీకరించాలి. కాబట్టి జనసేన రోల్ జనసేనకు ఉంటుంది. ఈ సమన్వయం చేసుకుంటూ పోతున్నప్పుడు మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ సమన్వయం లోపిస్తే మాత్రం ఇంకో వేరే కొత్త సమస్యలు వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అండి నరసింహరావు గారికి వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలంటే. ఇక ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.